అందరికీ నమస్కారం. ఉపవాసం ఎందుకు చేయాలి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. భక్తి శ్రద్ధలు గల భక్తులు ఒక క్రమ పద్ధతిలో లేదా పండుగల లాంటి ప్రత్యేక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అలాంటి రోజులలో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును తీసుకుని ఉపవాసం ఉంటారు. కొందరు రోజంతా కనీసం మంచినీళ్ళైనా త్రాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు. ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియపరచడానికి కూడా ఉపవాసం చేస్తారు. గాంధీజీ బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేశారు. ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకొని విందు ఆరగించడానికా? నిజానికి అందుకు కాదు. మనం ఎందుకు ఉపవాసం చేయాలి అంటే, సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా, వాస అంటే ఉండడం అని అర్థం. కాబట్టి ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం అని అర్థం. ఉపవాసం ఆహారముల మధ్య ఎలాంటి సంబంధం ఉంది అంటే, కొన్ని రకాల ఆహారం మన బుద్ధిని మందకొడిగాను, మనస్సులో అలజడిని కలుగజేస్తుంది. అందువల్ల మానవుడు కొన్ని నియమిత రోజులలో నిరాహారంగా లేక అల్పాహారంగా కానీ ఉండి తన సమయాన్ని, శక్తిని ఆదా చేసుకోవాలి అనుకుంటాడు. తద్వారా బుద్ధి చురుకుగాను, మనసు పవిత్రంగాను అవుతుంది. అది వరకు ఆహారపు ఆలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకున్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది. ఏ పనికైనా కూడా అది బాగా పని చేయాలి అంటే మరమ్మత్తు ఎంత అవసరమో పూర్తి విరామం కూడా అంతే అవసరం. ఉపవాసంలో నిరాహారంగా లేక అల్పాహారంగా ఉండుట వల్ల జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది. ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటాయి. ఉపవాసం మనకు ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకోవడానికి, కోరికలను ఉదాత్తమైన వాటిగా తీర్చిదిద్దుకోవడానికి, శాంతియుత మనస్సును కలిగి ఉండడానికి మార్గం చూపి సహాయపడుతుంది ఉపవాసం మనలని నీరసపరిచేదిగాను, తొందరగా కోపం కలిగించేటట్లుగాను, తరువాత అనుభవించవచ్చుననే ప్రేరణ ఇచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసం వెనుక ఉన్నతమైన లక్ష్యం లేనప్పుడు ఇలా జరుగుతుంది. కొందరు కేవలం బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం చేస్తారు. మరికొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా లేదా తమ కోరికలను తీర్చుకునేందుకు, మరికొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసుకోవడానికి, సంయమనానికి, కొందరు ఒక విధమైన తపస్సుగాను ఉపవాసం చేస్తారు. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్తాహారం తీసుకోవలసిందని, కేవలం ఉపవాసం చేయనప్పుడే కాక మిగతా రోజులలో కూడా శుచి అయిన బలవర్ధకమైన సాత్విక ఆహారం తీసుకోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.